తెలుగు ఇండస్ట్రీలో మనం ఎప్పటికీ మర్చిపోలేని సినిమాలు కొన్ని దశాబ్దాలుగా వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్క జనరేషన్ ఆడియన్స్ సినిమాతో కనెక్ట్ అయ్యేలా స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ యాక్టర్ డైలాగ్ డెలివరీ మారుతూనే ఉన్నాయి. కానీ అందులో ఉండే ఎమోషన్ మాత్రం మారదు. అప్పట్లో శంకరాభరణం లాంటి సినిమాలు ఇప్పటికీ మన ఫేవరెటే. ఆ కథలో ఉండే ఎమోషన్ మన మనసుకు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి మాస్టర్ పీస్ మూవీస్ చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ చూసే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీరు మాకిచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇదే. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నెంబర్ 1 ఆ నలుగురు. లైఫ్ని మార్చేసే సినిమాల్లో ఆ నలుగురు ఒకటి. ఒక మనిషి పుట్టుక చావు మధ్య జరిగేదంతా మాయే అని సినిమాలో చాలా గొప్పగా చూపించారు. సొసైటీకి తన వంతు ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని ఒక మంచి క్యారెక్టర్ చుట్టూ స్టోరీ ఉంటుంది. సినిమాలో హీరో చనిపోయినా అందులో ఉండే ఎమోషన్కి బాగా కనెక్ట్ అవుతాం. మెయిన్గా ఆ క్లైమాక్స్లో అయితే మనం ఎంత సంపాదించినా మనల్ని కాటికి మోసేది మనిషేనని చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ క్లాసిక్ మూవీ ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే దీని రిజల్ట్ వేరేలా ఉండేది. నట కిరీటి మన రాజేంద్ర ప్రసాద్ గారు అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకో ఎత్తు. సినిమాలో తన విశ్వరూపం చూపించారు. హిస్టరీగా మిగిలిపోయే సినిమాలెప్పుడు ఒక రియల్ స్టోరీ నుంచే పుడతాయి. అలాగే ఈ సినిమా కూడా అంతే. ఒక చిన్న పల్లెటూరులో జరిగిన ఒక ఇన్సిడెంట్ నుండి పుట్టిందే ఈ సినిమా. నెంబర్ 2 విక్రమార్కుడు. మన జక్కన్న సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ విక్రమార్కుడు. ఒక సినిమాకి ఏది కావాలో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. పవర్ఫుల్ స్టోరీ, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే అండ్ మాస్ యాక్టింగ్. మన తెలుగులో రాజమౌళి డైరెక్షన్ డామినేట్ చేసిన హీరోలున్నారు అంటే అది మన రవి అన్నే. అంత పవర్ఫుల్గా ఉంటుంది తన యాక్టింగ్. సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక క్రేజీ దొంగ, ఇంకో పక్క న్యాయాన్ని కాపాడే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అండ్ మన బ్రాహ్మీ కామెడీ. ఇలా మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మెయిన్గా ఆ బీజిఎం వింటుంటే ప్యూర్ గూస్ బంప్స్. పులి కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ను అలా చూపించాడు జక్కన్న. రవి అన్న బ్రహ్మానందం మధ్య కామెడీ అయితే ఇప్పటికీ గుర్తొచ్చిన ప్రతిసారి మా ఫ్యామిలీ మొత్తం నవ్వుకుంటూనే ఉంటాం. మూవీలో మా ఫేవరెట్ సీన్ ఏదంటే, భయం చాలా విలువైనది రాథోడ్ అని ప్రకాష్ రాజ్, రవి అన్నల మధ్య జరిగే సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కన్నడలో సుదీప్, తమిళ్లో కార్తీక్, హిందీలో అక్షయ్ కుమార్ రీమేక్ చేసి మన తెలుగు సినిమా అంటే ఏంటో చూపించింది. ఛత్రపతితో వచ్చిన ఇమేజ్ ఈ సినిమాతో డబుల్ చేసి బాహుబలి లాంటి ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్ని తీయడానికి నమ్మకం ఇచ్చింది ఈ సినిమా. నెంబర్ 3 కేర్ ఆఫ్ కంచరపాలెం. మన మనసులో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అందమైన లవ్ స్టోరీ. ప్రేమకి పరిధులు ఉండవు అని ఒక లైన్ తీసుకుని డైరెక్టర్ వెంకటేష్ ఒక గొప్ప సినిమా చూపించారు. సినిమాలో రాజు లైఫ్ 4 స్టేజ్లలో ఉంటుంది. స్కూల్ లైఫ్లో లవ్ స్టోరీ, ఇంకో కథలో రౌడీగా ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ, మూడో కథలో ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు లవ్ స్టోరీ, అలాగే 4వ కథలో 50 years ఏజ్లో ఉన్నప్పుడు లవ్ స్టోరీ. ఇలా డిఫరెంట్ స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. ప్రతి కథలో ఏదో ఒక ప్రాబ్లంతో లవ్ ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా రాజు లవ్ సక్సెస్ అయ్యి అన్ని కథలు క్లైమాక్స్లో రివీల్ అవుతూ ఉంటాయి. డైరెక్టర్ వెంకటేష్ ఈ సినిమాని చాలా రియలిస్టిక్గా తీయడంతో సినిమా చూస్తున్నంతసేపు ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అవుతూ ఉంటాం. మూవీలో చేసిన ప్రతి ఆర్టిస్ట్ మనకి తెలియకపోయినా మన రియల్ లైఫ్లో చూసే క్యారెక్టర్స్ అవడంతో సినిమా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. మాస్ ఆడియన్స్కి కూడా కన్నీళ్లు తెప్పించిన సినిమా ఇది. నెంబర్ 4 జెర్సీ. ఏ కథకైనా ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎమోషన్కి ఎంత కనెక్ట్ అయితే ఆ సినిమా మన మనసుకు అంతే దగ్గర అవుతుంది. అలా మనసుకు దగ్గరైన సినిమా జెర్సీ. సినిమాలో క్రికెట్ మాత్రమే కాదు, ఒక తండ్రి తన కొడుకు దృష్టిలో హీరోగా కనబడటానికి ఎంత దూరం వెళ్లాడని చెప్పే కథ. ఇలాంటి ఆల్ట్రా క్లాసిక్ సినిమాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సినిమాలో నానిని కాకుండా ఆ క్యారెక్టర్ని చూస్తాం. స్క్రీన్ మీద లూజర్ని చూసాం. లైఫ్లో సక్సెస్ కాకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిదే ఈ జర్నీ. సాధించాలని కసి నీలో ఉంటే వయసుతో సంబంధం లేదు అని ఒక లైన్ తీసుకుని గౌతమ్ తినూరి ఒక వండర్ఫుల్ సినిమాని చూపించారు. మోస్ట్లీ ఆ రైల్వే సీన్ అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో అలాంటి మూమెంట్ రావాలని కోరుకుంటాం. నెంబర్ 5 వేదం. ప్రతి ఒక్కరి లైఫ్లో మర్చిపోలేని ఒక పాస్ట్ ఉంటుంది. కొన్ని సినిమాలు చూసినప్పుడు మళ్ళీ ఆ పాస్ట్లోకి వెళ్ళి మన లైఫ్ని చూసుకుంటాం. అలాంటి కోవలోకి వస్తుంది ఈ సినిమా. లైఫ్లో ఒక మోటివ్తో జీవించే 5 డిఫరెంట్ స్టోరీస్. చక్రవర్తి ఇండియన్ ఆర్మీకి సేవ చేయాలి అని తన తల్లి కోరిక. రెండో కథలో మారుమూల గ్రామానికి చెందిన రాములు తన మనవణ్ణి బాగా చదివించాలనుకుంటాడు. మూడో కథలో సరోజిని వేశ్యగా మారుతుంది. 4వ కథలో రహీం దుబాయ్కి వెళ్లాలని అనుకుంటాడు. 5వ కథలో కేబుల్ రాజు ధనవంతుడవ్వాలనుకుంటాడు. ఇలా ప్రతి కథలో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి చాలా ఎమోషనల్గా బయటకు వస్తాం.
వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ ఇన్ అల్లు అర్జున్ కెరియర్. నెంబర్ 6 రంగస్థలం. 1980s లో జరిగే ఒక అందమైన పల్లెటూరి కథ. సినిమా చూసిన 10 నిమిషాలకే రంగస్థలం ప్రపంచంలోనికి వెళ్ళిపోతాం. ఇలాంటి మాస్టర్ పీస్ మూవీస్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. సినిమా మొదటి నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు రామ్ చరణ్ ఎక్కడా కనిపించడు. చిట్టి బాబే కనిపిస్తాడు. రామ్ చరణ్ ఆ క్యారెక్టర్లో అంతలా జీవించేశాడు. చిట్టిబాబు తన పని తాను చేసుకుంటూ చాలా అమాయకంగా కొంచెం మొండిగా ఉంటాడు. కానీ ఎవరైనా తన వాళ్ళ జోలికి వస్తే మాత్రం తిరగబడతాడు, చివరికి పోరాడతాడు. చిట్టిబాబు తన అన్నయ్య చనిపోయే సీన్కి చాలా ఎమోషనల్తో కన్నీళ్ళొస్తాయి. మన తెలుగులో ఇలాంటి విలేజ్ డ్రామా మీద ఎన్ని సినిమాలు వచ్చినా దీనికున్న క్రేజ్ తీందే. అలాంటి గోల్డెన్ మూవీని తీశారు సుకుమార్ గారు. సో మన తెలుగులో చాలా మాస్టర్ పీస్ మూవీస్ ఉన్నాయి. అందులో మా ఫేవరెట్ లిస్ట్ ఇది. మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. మాతో పాటు చాలా మంది తెలుసుకుంటారు. అలానే వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి ఒక 5 మెంబర్స్కి షేర్ చేసేయండి. అప్పుడే కదా మీలాంటి కొత్త మూవీ లవర్స్కి యూట్యూబ్ రికమెండ్ చేసేది. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.